బ్రహ్మజ్ఞానం కలిగిన వాటికి కూడా కర్మలందు కానీ వాటికి ఫలితాలైనటువంటి ఇహలోక పరలోక సుఖాల మీద కానీ గల ఆశలన్నీ పూర్తిగా మటుమైపోతున్నాయి. ఇలా ఆశలు పోవటానికి కారణం అతడిలో కలిగిన వివేకమే కానీ నిరాశారూపమైన నిర్వేదం కాదు. ఇలాంటి వివేకం ఉదయించడం వల్లనే ఆ జీవికి మోక్షోపాయాలన్నీ స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే వాటంతట అవే తెలుస్తూ ఉంటాయి. కోరికలను బిగించేశానండి అని అంటూ ఉంటాం. అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రం చేత, మొండి పట్టుదలతో అలా బిగించుకొని కూర్చోనంత మాత్రం చేత మోక్షం రాదు. కామం శాఖోపశాఖలుగా ఉంటుంది కదా. అవే క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాదులు. ఈ శాఖలన్నిటికీ మూల కారణం పూర్వజన్మల నుంచి సంక్రమించిన వాసనలు. వాసనలంటే మనసులో నిలిచిపోయిన ముద్రలోని, మనసులో నిలిచిపోయినటువంటి ఆశలు. కాల్చిన ఇనుప తీగ ఒంటి మీద వాత పెడితే, ఒంటి మీద బాగా పెడితే దాన్ని బాగా కాల్చి ఇనుప తీగను ఒంటి మీద ఒక్కపారి వాత పెడితే ఆ పుండు పోయిన మచ్చ మిగిలిపోయినట్లుగా పూర్వజన్మలో చేసిన తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని అలాగే ఉండిపోతాయి అని అర్థం. ఎంత చిన్న ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఇనుప తీగని కాల్చి శరీరానికి పెట్టుకుంటే ఏమవుతుందండి? మంట పడుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు పోతుంది, కానీ ఆ మార్కు పోదు, అట్లే ఉంటుంది. అట్లనే జన్మజన్మాంతరంగా ఉండినటువంటి మనస్సుకు అంటిపెట్టుకొని ఉండే తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని ఉన్నాయి కదా, వాటినే వాసనలు అంటారు, లేక సంస్కారాలు అంటారు. నీ సంస్కారం బాగుండాలా అంటారు. అంటే పూర్వజన్మలో మనం మంచికి చేసుకోవాలా. అవి నేలలో దాగి ఉన్న విత్తుల వంటివి. చాలా ఏండ్లు లోపల ఉండిపోతాయి, వాన పడుతూనే మెల్లగా బయటకు వస్తాయి. అట్లనే కప్పలు కూడా కొన్ని సంవత్సరాలు కప్పలు మట్టి లోపల ఉండిపోతాయి, వాన పడుతూనే, కొత్త వాన పడుతూనే బయటకు వచ్చేస్తాయి. ఎంత విచిత్రం ఇది. అవి పంతం కొద్దీ కోరికలను బిగపట్టుకున్నంత మాత్రాన పోవు. కనుక సంసార బంధాలు పోవాలని కోరుకునే సాధకుడు తన మనస్సులో దాగి ఉన్న కామక్రోధాది వాసనలు నిర్మూలించుకునేందుకు కృషి చేయాలి. పైపైన చేస్తే చాలదు, మనం ఫిజికల్గా చేసుకుంటే చాలదు. దీనికి సదసద్వివేకము, నిత్యానిత్య సదసద్వివేకము ఒకటి, నిత్యానిత్య వస్తు వివేకము వంటి వివేక విశేషాలే ముఖ్య సాధనోపాయాలు. సాధకుడు వాటిని అందుకొనేందుకు కృషి చేయాలి. వీటి గురించిన జ్ఞానం మాకేలా కలుగుతుందండి అంటే, ఈ జ్ఞానమంతా వేదాల్లో నిక్షిప్తమై ఉంది. ఆ జ్ఞానాన్ని స్వీకరించి దాని ద్వారా సాధకుడు తన హృదయంలో దాగి ఉన్న వాసనలను విరోధించాలి, దాన్ని నిరోధించాలి కదా. లేకపోతే తుఫాను గాలి సముద్రాన్ని కల్లోలపరిచినట్లుగా ఆ వాసనలు మానవ హృదయాన్ని సంక్షోభింపజేస్తున్నాయి. ఆ వాసనలు నిరోధించిన సాధకుడు శరీరంలో జీవించి ఉన్నప్పుడు కూడా శరీరాది బంధాల నుంచి విముక్తి పొందుతాడు. ఇతడే జీవన్ముక్తుడవుతాడు. ఇంకో పర్యం బాగా దీన్ని వినండి. ఇలా సంస్కార నిరోధాన్ని సాధించదలుచుకున్నవాడు ఎవరెవరున్నాడో దానికోసమై జ్ఞానయోగ సాధనతో పాటు చిత్త నిరోధ రూపమైనటువంటి అష్టాంగ యోగాన్ని కూడా సాధించడం మంచిది. ఇలా ఈ రెండు యోగాలను సాధించిన మహనీయుడు విశ్వామిత్రుడిలాగా సృష్టికి ప్రతిసృష్టి చేయగలడు. అంతేగాక తాను తలుచుకుంటే పశుపక్ష్యాది జీవులకు కూడా ముక్తిని ప్రసాదించగలడు. అలాంటి మహాయోగి కేవలం మోక్షాన్ని మాత్రమే ఇవ్వగలడు. అంతేగాని ఐహిక సుఖభోగాలను కానీ కష్ట నివారణలను కానీ అతడు అందుకోలేడు, ఇతరులకు ప్రసాదించను లేడు అనుకుంటే అది పొరపాటే. యోగికి భోగమోక్షాల రెంటి మీద
సమంగానే అధికారం ఉంది. ఆయన ఏమైనా చేయగలడు, మహాయోగి. అయితే జ్ఞానయోగ సిద్ధుడైన వాడికి క్షణభంగురాలైనటువంటి సుఖభోగాల మీద ఆసక్తి మాత్రం ఉండదు. అందువల్లనే అతడు భోగలంపటుడు కాడు. అవసరమైనప్పుడు తన భక్తులకు కానీ శిష్యులకు కానీ కష్ట నివారణలు భోగ ప్రదానాలు చేయగలిగిన శక్తి మాత్రం అతడికి ఉంటుంది. కనుక ఓ జనమేజయ, సృష్టి విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటున్న నువ్వు వేదాలను, వాటిలో గల విజ్ఞానాన్ని, అలాగే యోగసిద్ధులైన మహాత్ములను కూడా ఆశ్రయించి నువ్వు కూడా స్వయంగా జ్ఞానయోగ సిద్ధుడివై వాసనాబంధాలను అతిక్రమించి మోక్షాన్ని అందుకునేందుకు కృషి చేయవల. జనమేజయ, ఇప్పుడు మళ్ళీ కొన్ని సృష్టి విశేషాలను చెప్పి ఆ పైన మళ్ళీ యోగ విశేషాలను నీకు బోధిస్తాను. ముందుగా భూమి మీద పర్వతాలు ఉద్భవించిన విధానాన్ని చెబుతాను. సృష్టి ప్రారంభంలో సూర్యుడు బహు తీవ్రంగా ప్రకాశిస్తున్న రోజుల్లో ఆ కిరణాల వేడికి భూమిలో కొన్ని పగళ్ళు ఏర్పడి వాటిలో నుంచి సూర్యకిరణాల ప్రభావం వల్లనే పర్వతాలు అనేవి ఆవిర్భవించాయి, పగిలిపోయాయి పట్ పట్ అని. పర్వలు కలిగినవి కనుక, అవన్నీ చీలికలు వచ్చాయి కనుక వాటికి పర్వతాలు అనే పేరు వచ్చింది. పర్వలు కలిగాయి కనుక పర్వతాలు అని. పర్వలు అంటే కణుపులు. అలాంటి పర్వతాలలో మైనాక పర్వతం మొట్టమొదటిది. దీనిలోని కణుపులు అంటే చింతామణి, కామధేనువు, కల్పవృక్షము మొదలైన అపూర్వ వస్తువులు. ఇవన్నీ ప్రజలకు కోరిన కోరికలు తీర్చే దివ్య పదార్థాలని నీకు తెలుసు కదా. ఇటువంటివన్నీ ఆ మైనాక పర్వతం మీద ఉండేవి. ఆ పర్వతాలు చలనం లేకుండా ఉంటాయి కనుక వాటికి అచలములు అని కూడా పేరు. ఈ మైనాక పర్వతం యొక్క శిఖరం మీద విశాల ప్రదేశంలో ఒక దివ్య పురుషుడు నివసిస్తూ ఉంటాడు. ఈ పురుషుణ్ణి సాక్షాత్తుగా పరమాత్మయే సృష్టి చేశాడు. ఆ పరమాత్మ యొక్క శిరోభాగంలో వేదాల సారాంశమంతా జ్యోతిష్ రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జ్యోతిష్యే ఈ పురుషుడుగా రూపాంతరం చెందాడు. ఈ పురుషుడి ముఖంలో నుంచి అనేక మంది వేదవేత్తలతో కలిసి ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఈ బ్రహ్మ మహా తేజస్శాలి, మాత్రమైన సమస్త వేదాలను హృదయంలో ధరించిన మహాప్రజ్ఞాశాలి. ఇంతకు నేను చెప్పిన మహాపురుషుడు ఎవరంటే, పూర్వం నీటిలో మునిగిపోతున్న భూదేవిని వరాహరూపంలో పైకెత్తి ఉద్ధరించిన మహనీయుడే ఆ మహాపురుషుడు. ఆనాడు భూదేవిని పైకెత్తిన తర్వాత అంతర్ధానమైపోయినటువంటి ఆ మహనీయుడే ఇప్పుడు ఈ మహాపురుషుడుగాను, అతని ముఖంలో నుంచి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడుగాను రూపాంతరం చెంది దేవతలకు ఆ దర్శనం అనుగ్రహిస్తున్నాడు. రూపాంతరం అంటే మీకు ఇంతవరకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే పరమాత్ముడి సృష్టిలో మీకు ఇంతవరకు చెప్పింది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వరాహస్వామి భూమిని ఉద్ధరించే సమయంలో మరొక దివ్యకార్యం చేస్తున్నాడు. అదేమిటంటే, నీళ్లలో దాగి ఉన్న మేరు పర్వతాన్ని ఆయన తన ముందు కాళ్లతో పట్టుకొని ఉన్నతోన్నతంగా పైకి తీసుకొచ్చాడు. ఆ మేరు పర్వత శిఖరమే బ్రహ్మలోకంగా మారింది. పర్వత శిఖరం అంటే చిన్నదనుకుంటావేమో, దాని ఎత్తు 1,00,000 మీద 100 యోజనాలు. దాని వైశాల్యం అందుకు 4 రేట్లు. 4 లక్షల మీద 4 యోజనాలు. ఓహో! ఆ మేరు పర్వతానికి 4 ప్రక్కల 4 పెద్ద పెద్ద శిలలున్నాయి. వీటి వైశాల్యం ఒక్కొక్కటి 100 యోజనాలు. వీటితో కలుపుకొని మేరు పర్వతం మొత్తం యొక్క కొలత ఎంత అంటే ఆ కొలతలు దేవతలకు కూడా అందవు. అయినా దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులు ఆ పర్వత వైశాల్యం 1,000,000 యోజనాలపై మాటే అన్నారు. ఈ మేరు పర్వతాన్ని కేంద్రస్థానంగా చేసుకొని నారాయణ భగవానుడు మరుద్గణాలను, దేవేంద్రుణ్ణి,
ఏకాదశ రుద్రులను, అష్టావసువులను, బ్రహ్మదేవుణ్ణి, తమ తపోబలము చేత బ్రహ్మతత్వాన్ని పొందిన ఇతర మహర్షులను, భూదేవిని, భూమి మీద రాజులను కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ నారాయణుడు బ్రహ్మదేవుడికి ఆ పదవి ఎందుకు ఇచ్చాడంటే, పూర్వకల్పంలోనే ఆ జీవి యొక్క తపోమహిమను, నియమనిష్టలను, సత్యవ్రత దీక్షను, వ్రత తత్పరతను, తన మీది ఉండేటువంటి భక్తి విశేషాన్ని, బ్రహ్మజ్ఞాన తీవ్రతను, ఇలాంటి వాటన్నిటినీ పరిశీలించి వీటన్నిటిలోనూ ఉత్తమోత్తముడు కనుకనే ఆ జీవికి బ్రహ్మ పదవిని ఇచ్చాడు. ఇటువంటి ఈ బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో అధోలోక, మధ్యలోక, ఊర్ధ్వలోకాలనే ముల్లోకాల సృష్టిని పొందుతూ ఉంటాయి. అంతేగాక అవ్యక్త పరమాత్మ కూడా ఆ సృష్టి సమయంలో వివిధ ఉపాధుల్లో ఉండే జీవుల స్వరూపంగా వ్యక్తమవుతూ ఉంటారు. అంటే ఆ అద్వితీయ పరమాత్మే నానావిధ జీవరూపాలను పొందుతూ ఉంటాడు. ఇలాంటి జీవులు వేదోక్తులైన సత్కర్మలను నిష్కల్మషంగా, నిష్కామంగా ఆచరించినప్పుడు మళ్ళీ తమ యొక్క పరమాత్మ స్థితిని అందుకుంటూ ఉంటారు. ఇలాంటి జీవులతో నిండిన ముల్లోకాలను కలుపుకుంటే అది పరమాత్మలో ఒక చిన్న అణువంత భాగమవుతుంది. అయ్యే బాబోయ్! ఈ విషయాన్నే వేదమాత పాదోష్య విశ్వా భూతాని అనే వాక్యంలో చెప్పింది. మీరు నిష్కామ కర్మలే చెయ్యాలి అని గట్టిగా చెబుతున్నారు. వేదంలో యజ్ఞయాగాది రూపమైన సకామ కర్మలు చాలా చెప్పబడి ఉన్నాయి కదా, వాటిని ఆచరించమని వేదమే బోధిస్తుంది కదా అని అడుగుదామేమో. వేదంలో అటువంటి అడుగుతామేమో నువ్వు. వేదంలో అటువంటి సకామ కర్మలు ఉన్నమాట నిజమే. ఆ క్రతువులన్నీ మిత్ర, ఇంద్ర, వరుణ ఇత్యాది దేవతలను ఉద్దేశించి ఆయా దివ్యలోకాల సాధన కోసం చేయబడుతూ ఉంటాయి. ఆ క్రతువులు చేసిన వారికి ఆ ఫలితాలు వచ్చే మాట నిజమే. కానీ పరబ్రహ్మ ప్రాప్తితో పోల్చేసుకుంటే ఆ దివ్యలోకాలన్నీ కూడా తుచ్చాతి తుచ్చమైనవి కనుక తెలివిగలవాడు వాటి మీద దృష్టి పెట్టరాదు. పరమాత్మ భావనాన్ని అందుకునే ప్రయత్నమే చేయాలి. అది మాత్రము సకామ కర్మలతో అందనే అందదు. ఆ పరమపదం కావాలనుకునేవారు నిష్కామ కర్మలు మాత్రమే చేసి తీరాలి. అలా అయితే కర్మలు చేస్తూ ఏదీ కోరుకోకూడదు అని అర్థం. నిష్కామ కర్మలంటే కర్మలు చేస్తూ ఉండాలా, కోరికలు కోరుకోకూడదు. ఈ కోరిక కోసం నేను చేస్తున్నాను అనుకోకూడదు. అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. పరమాత్ముడు నిజంగా కావాలన్నవాడు నేను నీకే వదిలేస్తున్నానంతా, నిన్నే చేరాల నేను, అందుకని ఈ కర్మ నేను చేస్తున్నా, ఈ పూజ చేసేదంతా నిన్నునే చేరాలి అంతే. అసలు ఈ సకామ కర్మలను గురించి వేదం ఎందుకు చెప్పాలండి అని అడుగుతావేమో. దానికి బ్రహ్మదేవుడి యొక్క సృష్టి విస్తరణ సంకల్పమే మూల కారణం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభ దినాల్లో జీవుల తత్వాన్ని పరిశీలించాడు. ప్రతి జీవిలోనూ ఒక బహిరంగ స్థూల శరీరము, దానిలో ఒక అదృశ్యమైన మనశ్శరీరము కలిసి ఉంటాయి. మన శరీరంలో ఇంకొక శరీరం ఉంది. అంటే స్థూల శరీర, సూక్ష్మ శరీరాలు రెండూ కలిస్తేనే ఒక జీవిగా ఏర్పడుతున్నాడు కదా. పైకి ఇలా కనిపిస్తుంది కానీ నిజానికి ఆ రెండు భాగాలు కూడా బుద్ధి అనబడే ఒకానొక సూక్ష్మతత్వంలో నుంచే పైకి ఆవిష్కృతులు అవుతూ ఉన్నాయి. అందుకనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన బుద్ధిని రెండు భాగాలు చేసి ఆ భాగాలకు స్త్రీ పురుష స్వరూపాలను కల్పించాడు కదా. ఆ రూపాలకు దాంపత్య సంబంధాన్ని కూడా నిర్మించాడు. ఆ దాంపత్య విధానం ద్వారా ఆయన మరీచి, కశ్యపాది ప్రజాపతులను ప్రోత్సహించి సృష్టి విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు కదా. అందులో భాగంగానే
ఆయా దంపతులకు భోగాలను భోగ్య పదార్థాలను అందించవలసిన అవసరం ఏర్పడింది కదా. వాటి కోసమే యజ్ఞయాగ పూజా వ్రతాది రూపమైన సకామ కర్మలన్నిటినీ వేదమాత చెప్పవలసి వచ్చింది. లేకపోతే చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ చేస్తేనే ఆ జీవి యొక్క విచారం తానే తెలుస్తుంది. అందువల్లనే ఈ సకామ కర్మల యొక్క ప్రయోజనం పరిమితమయ్యే. వీటి వెంట పడకుండా నిష్కామ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధించి ముక్తిని అందుకొండయ్యా అని మేము మీకు బోధిస్తున్నాం. కామ్యకర్మ మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి సన్యాస విధానాన్ని అవలంబించి మోక్షాన్ని అందుకోవాలనే కోరిక ఉన్న సత్పురుషులు జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మను మాత్రమే ఉపాసించాలి. ఆ పరమాత్మ జలధార స్వరూపంతో ఊర్ధ్వలోకాల నుంచి క్రింది లోకాలకు ప్రవహించాడు కదా. ఆ ప్రవాహంలో నుంచి ఉమాదేవి సహితుడైనటువంటి మహేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆయనతో పాటు ఔషధీపతి అయినటువంటి సోముడు కూడా ఆవిర్భవించాడు. పైనుంచి ప్రవహిస్తున్నటువంటి జలధార మాహేశ్వరుడి శిరస్సుపై పడి ఆయనను మాహేశ్వర పదవిలో అభిషేకం చేసింది. అలా అభిషేకం చేయడంతో ఆ జల ప్రవాహం నినదించి అంటే శబ్దం చేసింది. నినదించింది గనుక ఆ ప్రవాహానికి నది అని పేరు వచ్చింది. ఆ నది బ్రహ్మలోకం నుంచి మహావేగంతో క్రిందికి తుముకుతూ భూమి దగ్గరకు చేరి అక్కడ ఉన్న పర్వతాలను వేల వేల ముక్కలుగా చీల్చుకుంటూ భూమి మీదికి ప్రవహించింది. అలా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా ప్రవహించడం వల్ల ఆ నదికి గంగా నది అనే పేరు వచ్చింది. గంగ అంటే భూమికి చేరినది అని అర్థం. ఆ గంగా నది 7 పాయలుగా భూమి మీద ప్రవహించింది. ఆ తర్వాత గంగ వేల వేల రూపాలుగా చీలి వేల వేల నదులుగా మారి భూమి మీద ప్రవహించింది. మూల జలధారంలో నుంచి పూర్వం ఉద్భవించిన సోముడు ఈ నదీ జలధారాల ద్వారా వివిధ ప్రాంతాలతో వివిధ ఔషధీ వృక్షాలను మొలిపింపజేసింది. తనే ఆకాశంలో చంద్రరూపంలో ప్రకాశిస్తూ తన అమృత కిరణాల ద్వారా ఆ సస్యజాతి మొత్తాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఆ సోముడు తన ఊర్ధ్వ కిరణాల ద్వారా పైనున్న స్వర్గలోకానికి కూడా పుష్టిని కలిగిస్తున్నాడు. ఆ గంగా చంద్రుల ప్రభావం వలన సస్యజాతులు మాత్రమే గాక ఇతర జీవజాతులు కూడా భూమి మీద వృద్ధి చెందుతున్నాయి. వాటిలో మనస్సు ప్రధానంగా గల మానవుల యొక్క క్రియా విశేషాలు కూడా గంగా సోముల ప్రభావం వల్లనే వృద్ధి పొందుతూ ఉన్నాయి. ఎందుకంటే మానవులు తినే ఆహారం ద్వారానే కదా వారి బుద్ధి వికాసం కానీ క్రియా వికాసం కానీ సంభవించేది. ఏ ఆహారం తింటే ఆహారం వస్తుంది బుద్ధి నీకు. తామస్సుతో చేరినటువంటి ఆహారం తిన్నామనుకో తమస్సు బుద్ధి వస్తుంది నీకు. క్రూరమైనటువంటి ఆహారం తింటే క్రూరమైన బుద్ధి వస్తుంది. అదే సాత్వికం తిన్నా అనుకోండి సాత్వికం వస్తుంది. అక్కడక్కడే పెట్టాడు బ్రహ్మ మనకు. నారాయణ నారాయణ హరే కృష్ణ.